హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి మా ఇద్దరు పిల్లల కోసం నేనైతే బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మకానాతో. యాక్చువల్లీ మకానాతో కీర్, సిర్లాక్ ఇంకా సో మనీ రెసిపీస్ అయితే ఉన్నాయి. సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే మిల్క్ బదులు వాటర్ వేసి కీర్ అనేది చేస్తున్నాను. ఇది ఎట్లా చేస్తాను అనేది ఫుల్గా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగానే తింటారు. సో మకానాలో మనకి ఫుల్ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ. అండ్ ఇందులో వచ్చి మిల్క్తో చేయట్లేదు, నేను వాటర్తో చేస్తున్నాను. మీరు వాటర్ ప్లేస్లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా చిన్న బాబుకి ఇంకా మిల్క్ ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి. ఇందులో అనదర్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే డేట్స్. సో డేట్స్ అనేది పిల్లలకి స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తున్నాను. సో దానివల్ల పిల్లలు ఈజీగా తింటారు. అండ్ డేట్స్కి బదులుగా మనము బెల్లం, అంటే డేట్స్ అవైలబుల్గా లేకపోతే బెల్లం మాత్రమే యూజ్ చేయండి, షుగర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. సో మకానా, డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్లోకి వస్తే మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. కాజు కానీ, బాదం కానీ, పిస్తా, ఇంకా ఆల్మోస్ట్ ఏది ఉంటే అవన్నీ వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల. అండ్ అలాగే హెల్తీ కూడా. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బనానా కానీ, యాపిల్ కానీ. సో ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ మకానా అండ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. పిల్లలకు వచ్చి హోమ్ మేడ్ గీ అనేది ప్రిఫర్ చేయండి. సో మకానా వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. సో ఇట్లా మంచిగా చూడండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మనం ఇట్లా చేతితో బ్రేక్ చేసినట్టయితే ఇట్లా మ్యాష్ అయిపోవాలి. సో అట్లా అయిన తర్వాత తీసేసి డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం గీ వేసుకుని మంచిగా రోస్ట్ చేసుకోండి. అండ్ డేట్స్ కూడా దాని పిక్ అనేది రిమూవ్ చేసేసి దాన్ని అండ్ డ్రై ఫ్రూట్స్ ఒక పేస్ట్, అట్లాగే మకానా ఒక పౌడర్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చి స్టవ్ ఆన్ చేసుకుని ఇంకో ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని అండ్ మకానా పౌడర్ అట్లాగే డ్రై ఫ్రూట్ పేస్ట్ 2 వేసి మంచిగా కలుపుకున్న తర్వాత 2 కప్స్ వాటర్ అయినా మిల్క్ కానీ యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోండి. ఇది వచ్చి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 15 మినిట్స్లోనే మీ పిల్లలకి ఎమ్మీ టేస్ట్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోవచ్చు. సో పౌడర్ అనేది, మీరు మకానా పౌడర్ అనేది స్టోరేజ్, అంటే పౌడర్ చేసుకుని స్టోరేజ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు చేసుకున్నా కూడా మనకి ఫాస్ట్గానే అయిపోతుంది. చూసారు కదా, ఇట్లా మనకి పిల్లలకి తినే విధంగా ఇట్లా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి యాపిల్ కానీ అండ్ ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం, అట్లా ఎక్స్ట్రా టేస్ట్ కోసం బనానా కానీ యాడ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈరోజు వచ్చి మా పిల్లలకి బనానా యాడ్ చేస్తున్నాను. మా చిన్నోడికైతే ఇట్లా మ్యాష్ చేసి పెట్టేస్తున్నాను కాబట్టి బనానాని కట్ చేసుకుని మ్యాషర్తో మ్యాష్ చేసేసుకుని అందులో యాడ్ చేసేసుకోవడమే. ఇందులో యూస్ చేసే ఎవ్రీ ఇంగ్రీడియంట్ కూడా పిల్లల వెయిట్కి కానీ హెల్త్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఏమీ ఎక్స్ట్రాగా వేస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూస్ చేయలేదు, పిల్లలకి హెల్త్కి మంచివే యూస్ చేసాము. ఫ్రూట్స్ కానీ అండ్ బనానా, అట్లాగే డ్రై ఫ్రూట్స్ కానీ, డేట్స్ కానీ, మకానా, గీ, ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా బలాన్ని అయితే ఇస్తుంది పిల్లలకి. సో వీక్లీ వన్స్ అయినా పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి, చాలా టేస్ట్ బాగుంటుంది కాబట్టి బాగానే తింటారు. అట్లాగే వాళ్ళ హెల్త్కి కూడా, చాలా వెయిట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ వీడైతే బాగానే ఇష్టపడి తింటున్నాడు. అండ్ ఇట్లా డ్రై ఫ్రూట్స్, బనానా వేసి ఫస్ట్ టైం చేయడం అయినా కూడా వీడికి టేస్ట్ అనేది బాగా నచ్చింది అండ్ తింటున్నాడు. మీ పిల్లలు కూడా తింటారు. సో మీరు ట్రై చేసినట్టయితే ఎట్లా వచ్చింది, పిల్లలు తిన్నారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.